కొట్ట జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ, జాహ్నవి కపూర్ మరి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎట్లా ఉంది అనేది కనుక చూసినట్లయితే ఈ సినిమా నేను చూశాను. నాకు ఎలా అనిపించింది, ఏమనిపించింది అంటే తండ్రి కొడుకులుగా జూనియర్ ఎన్టీఆర్ గతంలో కూడా చేశారు ఆంధ్ర వాళ్ళ శక్తి సినిమాల్లో. అవి రెండు కూడా అంతగా అలరించలేదు. సరే వచ్చి ఎప్పుడో చాలా కాలం అయిపోయింది. ఇప్పటికే నటుడుగా ఆయన అప్పటికిప్పటికి చాలా ఇమేజ్ గెయిన్ చేయగలిగారు. మరి ఈ సినిమాకి ముందు RRRతో పాన్ ఇండియా యాక్టర్ ఇమేజ్ గెయిన్ చేశారు. మల్టీ స్టార్ సినిమాలో రాజమౌళి డైరెక్షన్లో చేసి, మరి ఇప్పుడు సోలోగా కొరటాల శివ డైరెక్షన్లో ఈ సినిమా చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడం ఇట్లా 5-6 లాంగ్వేజ్ల్లో ఈ సినిమాని దేవరా సినిమాని విడుదల చేశారు. తండ్రి కొడుకులుగా యాక్ట్ చేశారు. మరి ఎట్లుంది అనేది చూస్తే కథ అంతా దేని చుట్టూ తిరుగుద్ది? దేవరా చుట్టూ. దేవరా ఎవరు? ఎర్ర సముద్రం, తమిళనాడు ఆంధ్ర బార్డర్లో ఒక 4 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలని రత్నగిరి అని ఆ ప్రాంతాన్ని పిలుస్తారు. గతంలో వీళ్ళకి మరి ఇలా తండ్రులు తాతలు బ్రిటిషర్స్ కాలంలో ఆ ఎర్ర సముద్రాన్ని నుంచి మన దేశం వైపు ఎవరిని రాకుండా అడ్డుకున్న, అంటే ఒక దేశభక్తులుగా వాళ్ళకు ఒక ఇమేజ్ ఉంటుంది. వాళ్ళ సంతానంగా వీళ్ళకి పేరుంటుంది. అయితే కాలక్రమేణా వీళ్ళకి ఉపాధి ఏమీ లేక సముద్ర మార్గం ద్వారా మురుగన్ అనేటువంటి ఒక ఈ స్మగ్లర్ అని చెప్పాలి, వేరే అక్కడ సముద్రం మార్గం ద్వారా వెపన్స్ తెప్పిస్తూ వాటిని ఇక్కడ దేశంలో మరి అమ్ముతూ ఉంటాడు అన్నమాట. వాళ్ళకి మామూలుగా డైరెక్ట్గా తీసుకురావాలంటే కష్టం కాబట్టి షిప్పుల ద్వారా తీసుకొస్తే, షిప్పుల్లో కూడా మరి కోస్ట్ గార్డుల నుంచి ఇది ఉంటుంది కాబట్టి ఈ గ్యాంగుని వీళ్ళు సముద్రం మీద అంతకుముందు మరి ఎంత లోతుకైనా వెళ్తారు, సముద్రానికి ఎదురెళ్తారు, సముద్రమే వాళ్ళ జీవితం, దేవుడు, దైవం అన్నీ కూడా వాళ్ళకంతా తెలుసు. ఏది దేవరా ఎన్టీఆర్ మెయిన్ క్యారెక్టర్కి వాళ్ళు మరి అందులోనే దేవరా టీంలోనే బైరా ఉంటాడు, సైఫ్ అలీ ఖాన్, అంటే విలన్ అనుకోవాలి మన కథపరంగా. ప్రారంభం అయితే ఇలా జీవనోపాధి కోసం ఇట్లా చేస్తున్న ఈ పనుల వల్ల ఆ వెపన్స్ తీసుకురావడం, వాటిని దొంగిలించి కోస్ట్ గార్డులు కంటపడకుండా తీసుకొచ్చి ఆ మురుగునికి అప్పగిస్తే అతను కొంత డబ్బు ఇస్తాడు. ఆ డబ్బు తీసుకుని వీళ్ళు బతుకుతుంటారు. అయితే ఒకసారి మళ్ళీ పెద్ద డీళ్లు ఆ సముద్రం ఇదిలో వెళ్ళినప్పుడు ఒక కస్టమ్స్ ఆఫీసరు మరి అతని మీద అటాక్ చేసి అతను చంపబోతారు. అతను చెప్తాడు. అక్కడ ఈ క్యారెక్టర్ రియలైజ్ అవుతుంది. ఏది దేవరా క్యారెక్టర్ ఎన్టీఆర్ ఇక నుంచి ఇది చేయకూడదు, మానేద్దామంటే అక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయి విలన్కి హీరోకి. అంటే దేవరాకి సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ పేరు బైరా. అద్భుతంగా ఆ క్యారెక్టర్ పరిధి పెంచి ఇంకా బలంగా డిజైన్ చేసి ఉంటే ఇద్దరు క్యారెక్టర్లో సినిమా ఒక రేంజ్లో ఆడేది మొదటి భాగం కూడా. సో అంటే ఇప్పుడు సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందా అనేది ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ఓకే, పర్వాలేదు. మొదటి 20 నిమిషాలు మరి కథనంతా సింగప్ప క్యారెక్టర్లో, అంటే సింగప్ప ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఆయన నెరేట్ చేస్తూ ఉంటాడు దేవరా గురించి. దేవర కోసం ఒక పోలీస్ ఆఫీసరు మఫ్టీలో వచ్చి వాళ్ళు కావాలి మాకు, వాళ్ళని పట్టుకోవాలన్నట్టుగా, అదే వాళ్ళతో పని ఉంది అంటే వచ్చింది పట్టుకోవడానికి. అజయ్ క్యారెక్టర్ వచ్చి ఇట్లా వాళ్ళు కలవాలి, దేవరాన్ని కలవాలి, దేవర అనేవాడు సముద్రానికి ఎదురెళ్ళి ఎర్ర సముద్రంలో ఏదైనా చేస్తారంట, అది ఇది అని చెప్పి అడిగితే అప్పుడు సింగన్న వాళ్ళకి దేవర గురించి చెప్తూ ఉంటే అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనకి కొంత చెప్తూ ఉంటారు, మళ్ళీ కథ ఏడుకు వస్తుంటుంది. అంత బాగానే ఉంది. అది ఫస్ట్ హాఫ్. హీరో అంటే ఒక కొత్త ప్రపంచాన్ని వీళ్ళు సృష్టించారు దర్శకుడు అంటే టీం, కొరటాల శివ అనే టీం. ఇందులో సాంకేతిక పరంగా టెక్నికల్ డిపార్ట్మెంట్స్కి మంచి మార్కులు పడతాయి. గ్రాఫిక్స్ వర్క్ అయితే అద్భుతంగా చేశారు. మరి సౌండ్, అది మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ యావరేజ్ అనిపించాయి నాకైతే. క్యారెక్టరైజేషన్ పరంగా ఇటువంటి యాక్షన్ డ్రామాకి తర్వాత ఇమేజ్ ఉన్న నటుడు, హీరో ఇమేజ్ ఏంటి? ఆయన ఏమి ఇప్పుడు ఇచ్చిన హీరో కాదు. జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న ఇమేజ్ ఇప్పుడు RRR తర్వాత
జాతీయ స్థాయిలో పాన్ ఇండియన్ స్టార్, పాన్ ఇండియన్ యాక్టర్ ఇమేజ్ వచ్చింది. దానికి తగ్గట్టు కథ ఉండాలి కదా. మన తెలుగులో ఇక చెప్పనవసరం లేదు. తెలుగులో ఆకాశం అంత హత్తు ఇప్పుడు ఉన్న స్టార్ హీరోల్లో నంబర్ 1 or 2 అనేది పక్కన పెడితే స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేసి ఉంటారు. కథ రాసేటప్పుడు ఇవన్నీ అద్భుతంగా అనిపిస్తాయి 4 గోళ్ల మధ్య. కానీ అది స్క్రీన్ మీదకి వచ్చేసరికి అసలు దేవరాకి ఏంటి అంత ఏంటి, అక్కడక్కడే ఒక గీత గీసి ఓవరాల్గా ఆ గీతలోనే కొట్టుకోండి, మీరు తిట్టుకోండి, ఏదైనా ఇదే అన్నట్లుగా అనిపించింది. అంత గొప్పగా యాక్ట్ చేయగలిగినట్లు ఇద్దరు కూడా, జూనియర్ ఎన్టీఆర్ అయినా, ఇటు సైఫ్ అలీ ఖాన్ అయినా, ప్రకాష్ రాజ్ అయినా, తర్వాత మరి ఇక సపోర్టింగ్ ఇదిలో సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఓకే, జూనియర్ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా దేవరా క్యారెక్టర్ చెప్పిన దానికి వ్యతిరేకంగా వీళ్ళకే మరి విలన్ వైపే ఎక్కువ ఉంటారు. హీరో ఒక్కడే, మనకు దేవరా ఒక్కడే ఉంటాడు ప్రతిసారి. ఇంటర్వెల్ బ్యాంక్ దేవరా క్యారెక్టర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోద్ది, సముద్రంలో కలిసిపోద్ది. అది ఏమైపోద్దో అర్థం కాదు. అది ఏమైంది అనేది లాస్ట్లో చూపిస్తాడు మనకి. అంటే ఈ బాహుబలి సినిమాలో కట్టప్ప ఎందుకు పొడిచాడు బాహుబలిని అన్నట్టుగా ట్విస్ట్ ఇచ్చారు, బాగానే ఉంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంటర్వెల్కి దేవర కథని, ఈ భైరవ వీళ్ళ మధ్య జరిగిన ఇదేంటి, మంచి పక్షాన ఎవరు నిలబడ్డారు, చెడు పక్షాన ఎవరు నిలబడ్డారు, ఓవరాల్గా ఒక కొత్త ప్రపంచం, సముద్ర నేపథ్యం, అలలు, ఫైట్లు, చేపలు, ఇదంతా కూడా పర్లేదు, బాగానే అనిపించింది. అయితే సెకండ్ హాఫ్ ఇంకా మరి ఉండాలి కదా. అది పార్ట్ 1 కావచ్చు, అయినా కూడా దేనికి ఉండేది దానికి ఉండాల్సిందే కదా. కథను నడిపేటప్పుడు ఆ టెంపో అంటాం, ఆ స్క్రీన్ ప్లే మ్యాజిక్ అంటాం. మరి గతంలో ఎటువంటి సినిమాలు ఇచ్చారైనా, కొరటాల శివ, ఒక శ్రీమంతుడు మహేష్ బాబుకి, వీళ్ళిద్దరు కాంబినేషన్లో జూనియర్ ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ, జనతా గ్యారేజ్ మామూలు హిట్ కాదు. అంటే ఆ స్క్రీన్ ప్లే ఒకసారి మనం రివైండ్ చేసుకుంటే, తర్వాత మిర్చి ప్రభాస్కి, ఆ 3 సినిమాలు ఆయన కెరీర్లో అద్భుతమైనటువంటి సినిమాలు. దర్శకుడుగా తన దర్శకత్వ ప్రతిభను చాటిన సినిమాలు, ఒక దర్శకుడుగా, రైటర్గా, డైలాగ్ రైటర్గా, ఆల్రౌండర్గా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ క్యారెక్టర్లను బలంగా డిజైన్ చేయలేదనిపించింది. సెకండ్ హాఫ్లో కొడుకు క్యారెక్టర్ మనకి వస్తుంది, వరా అని. మరి అదే పగతో రగిలిపోతూ ఉంటాడు. ఎందుకంటే దేవరా అనే క్యారెక్టర్ బతుకున్నంతకాలం సముద్రంలో ఏ విధమైన వ్యాపారం నేను చెయ్యను అంటాడు మురుగన్. దాంతో వీళ్ళకి ఆదాయం లేకుండా పోతే చేపలు పడతాం అనేది పెద్ద ఇష్టం ఉండదు ఎవరికి, విలన్ క్యారెక్టర్కి. ఎట్లయినా సరే ఆ పెద్ద డీల్ చేసి సంపాదించుకోవాలనేది అతని ఇంటెన్షన్. తర్వాత ఆ ఎర్ర సముద్రాన్ని ఏలాలి, శాసించాలి అనేది ఇంటెన్షనల్గా భైరవ్ క్యారెక్టర్ అలియాస్ సైఫ్ అలీ ఖాన్కు ఉంటుంది అనమాట కథలో. దానికి తగ్గట్టుగా ఇక్కడ స్పేస్ లేదు. 2 సింహాలని ఓ బోన్లో బంధించి వాటిని కొట్టుకోని చామంటే ఎట్లా, అట్లా అనిపించింది నాకు చెప్పాలంటే. జూనియర్ ఎన్టీఆర్ అండ్ సైఫ్ అలీ ఖాన్, అదే అటు దేవరా క్యారెక్టర్, ఇటు భైరా క్యారెక్టర్లో పోషించినటువంటి ప్రధాన క్యారెక్టర్లో ఎంత స్పేస్, వాళ్ళు ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్ కదా. అసలు ఇటువంటి యాక్షన్ డ్రామాలో జనరల్గా విలన్ క్యారెక్టర్ ఎంత బలంగా డిజైన్ చేస్తే హీరోయిజం అంత ఎలివేట్ అవుతుంది. అది ఆయనకు తెలియదేం కాదు, కానీ ఇక్కడ రాలేదు, అనుకున్నట్టు రాలేదు. ఇది ఫ్యాన్స్కి బాగానే అనిపించవచ్చు, కానీ సెకండ్ హాఫ్లో ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవుతారు. హీరోయిన్ అప్పుడు దాకా ఎంట్రీ కానికుండా సెకండ్ హాఫ్లో తీసుకొచ్చి కొంత ఎంటర్టైన్మెంట్ పెట్టారు. సరే, యాక్షన్ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కొంత టూ మచ్ ఫైట్లు, యాక్షన్ ఇది అంతా ఉంది కాబట్టి కొంత హిలేరియస్గా వెళ్ళాలి అని డిజైన్ చేసుకున్నట్టున్నారు. కానీ అది ప్యారలల్గానే నడుపుతూ రావచ్చు. అయితే మనకి ఇంటర్వెల్ దగ్గర అజ్ఞాతంలోకి కనిపించకుండా వెళ్ళిపోయినటువంటి దేవరా క్యారెక్టర్ని రీప్లేస్ చేయడానికి కొడుకు ద్వారా అతను ఒక టిమిడ్ బాయ్, అంటే ఆయన హీరో, సూపర్ హీరో లాగా డేరింగ్ డెవిల్, ఇది సొరశాపం కూడా, దాంతో ఎదురెళ్ళి దాన్ని చేతులతోనే చంపి తీసుకురాగలిగినటువంటి బలవంతుడు, ధైర్యవంతుడు. కొడుకేమో వరా క్యారెక్టర్ పిరికోడు అనమాట, బైరాన్ని చూసి భయపడుతుంటాడు. ఇట్లా పెట్టారు, కానీ లాస్ట్లో అతను పిరికోడు కాదనేది రివీల్ చేశారు. కానీ ఆ కొడుకు క్యారెక్టర్ అంత బలంగా డిజైన్ చేయలేదు. తండ్రి కొడుకు రోల్స్లో
జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ దేవరా రోల్ కానీ ఇటు వరా రోల్ వల్ల ఆయన యాక్టింగే దానికి బలమైంది తప్ప నిజంగా క్యారెక్టర్ ఇంకా బలం స్క్రీన్ ప్లే పరంగా ఉంటే అప్పుడు మోత మోగి బాక్స్ ఆఫీస్ మోత. సో అది మిస్ అయింది అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ సోగా అనిపించింది. జాన్వీ కపూర్ శ్రీదేవి గారి అమ్మాయి ఆ తంగాన్ ఇదిలో పెద్దగా సెట్ కాలేదు. వాళ్ళంతా ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో యువరాణి లాగా తెల్లగా, అసలు ఎంత తెలుపు అంటే ముట్టుకుంటే మాసిపోయేంత తెల్లగా ఉంది. ఆమె ఏమన్నా అంతఃపురంలో యువరాణి క్యారెక్టరా కాదు, అది సముద్రంలో చేపలు పట్టుకుంటూ ఉండేవాళ్ళు ఎట్లుంటారు అంటే కథ కొన్ని డైనమిక్స్ ఉంటాయి కదా, ఎంత సినిమాటిక్ లిబర్టీ అయినా కూడా ఆ ఇదిలో ఇమడలేకపోయినట్టుగా అనిపించింది. చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది నా వరకు అయితే. ఆ క్యారెక్టర్ల మధ్యలో ఈ జాహ్నవి కపూర్ పాత్ర తంగలన్ అనే అమ్మాయి క్యారెక్టర్ అన్నమాట ఇమడలేదు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తల్లిగా, ఆయన అంటే దేవరా తల్లిగా ఆమె హిందీ యాక్ట్రెస్ అదే హిందీ ఆర్టిస్ట్ చేశారు. ఆయన భార్యగా చేసిన ఆమె పేరు ఏదో ఉంది, మరాఠీ నటి అనుకుంటా. ఆ క్యారెక్టర్లు కూడా అంటే కథపరంగా హీరో ఫ్యామిలీ ఇట్లా ఉండాలన్నట్టుగా వాళ్ళేమో చాలా ఫెయిర్గా ఉంటారు. ఫెయిర్గా ఉండకూడదు అనేది నా పాయింట్ కాదు ఇక్కడ. సముద్రం పక్కన చేపలు మరి ఇదిలో ఉన్న వాళ్ళు ఎట్లుంటారు, అట్లా రావాలి కదా. ఆ జీవన విధానం అది అక్కడ మట్టితో మట్టి మనుషుల్లాగా ఉంటారు అంతే తప్ప యువరాజు యువరాణిలాగా అయితే ఉండరు. సో ఇక్కడ కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారులే అనుకుందాం. దేవరా గేషర్లో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అసలు అవుట్ స్టాండింగ్ అనమాట, అద్భుతం నిజంగా. అసలు ఆ దేవరా ఓకే ఆ టైటిల్ క్యారెక్టర్ అది లేకపోతే సినిమాలో ఏం లేదు, అంతా మట్టి మశామే. ఇందులో డైరెక్టర్ 100% బాధ్యుడు, బలంగా క్యారెక్టరైజేషన్ చేయలేదు. సెకండ్ హాఫ్లో ఏమన్నా చేస్తారని చూడాలి. 2 సింహాలని 2 ఏనుగుల్ని ఒక చిన్న గీత గీసి లేదా ఒక చిన్న బోన్లో పడేసి కొట్టుకొని చావండి మీరు ఇక్కడే అన్నట్టుగా అనిపించింది నాకు. సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఇది ఒకళ్ళ అంటే ఇది పొగడాలి తెగడాలని కాదు, ఒక ప్రేక్షకుడుగా నాకు కలిగిన నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే స్టార్ హీరోల మీద అంచనాలు ఉంటాయి ఎప్పుడు కూడా. అందులో ఇటువంటి సెల్ఫ్ సెంట్రిక్ రోల్ దేవరా ఒకే క్యారెక్టర్ చుట్టూ తిరిగేటప్పుడు చాలా బలంగా ఉండాలి. రామాయణం ముందు రాముడు చుట్టూ కథ తిరుగుద్ది, మనం తిరుగుతుంటే ఆ కథనంతా చదువుకుంటూ పోతుంటే అద్భుతం, ఆహా అమోఘం ఇట్లుంటాయి, నవరసాలు ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. మహాభారతం అన్నదమ్ముల మధ్య రాజ్యాధికారం కోసం జరిగిన పాలిటిక్స్ అయినా కూడా అద్భుతం ఉంది. అటు నుంచే కదా రాసుకునే కథలు కూడా. అయితే ఈసారి మరి ఇంత సీనియారిటీ ఇంత అనుభవం పెట్టుకొని మరి క్యారెక్టరైజేషన్స్ మీద దర్శకుడు కొరటాల శివ తగినంత ఎక్సర్సైజ్ చేయలేదనిపించింది. సో దాంతో సినిమా యావరేజ్గా నిలబడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని డైలాగులు ఓకే, మిగిలిన టెక్నికల్ వర్క్స్ కెమెరా వర్క్ అద్భుతం. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన దేవరా రోల్లో మాత్రం జీవించింది. అసలు సెకండ్ హాఫ్లో ఆయన కనిపించనీయకుండా చేయటం అనేది సినిమాకి మైనస్. ఇందులో వాళ్ళ అబ్బాయి ఏమో పిరికోళ్ళలాగా పెట్టి అది చేయటం ఎందుకు అర్థం కాలేదు నాకు అసలు. ఓవరాల్గా అయితే అక్కడ వీక్ అయిపోయింది. ఊరికే ఈ భైరవ పగ పెంచుకొని ఒక టీంని తయారు చేసి చివరికి వాళ్ళు గన్నులతో ఆయన్ని కాల్ చేస్తామని చెప్పి గన్నులు పట్టుకొని పోవడం చాలా కామెడీగా అనిపించింది. అటువంటిప్పుడు ఒక 2-3 గన్నులు షూటర్లను పెట్టుకొని వాళ్ళతో పెట్టచ్చు కదా. ఇంకా లాస్ట్లో గన్నులతో తుప్పుకుమనే వాటితో ఫైటింగ్ ఎందుకు? దేవరాన్ని చంపాలి ఎట్లయినా సరే, సముద్రంలో ఎదురెళ్ళి దేవరాన్ని అంతం చేయాలన్నట్టుగా ఒక గ్యాంగ్ తయారు చేసి వాళ్ళకి ఇది చేసి ఇంత దారుణంగా కొడుకును కూడా చంపుకుంటాడు. కొద్దిగా దేవరా క్యారెక్టర్ లాగా ఆలోచించాడని చెప్పి భైరవ విలన్ తన కొడుకునే చంపేస్తాడు. అంత మూర్ఖంగా చూపించారు. మరి అంత పగ అంత ప్రతీకారం ఉన్నవాడు, ఈ గ్యాంగ్ను తయారు చేసిన వాడు, వాళ్ళు ఏదో గన్నులు పట్టుకొచ్చి అది చేయడం అనేది అది నాకు లాజిక్గా అనిపించలేదు. ఎదురుపడి దేవరాని ఆ సంద్రంలో మట్టు పెట్టడం పెడితే అది గొప్ప కదా, గన్నులు పెట్టడానికి వీళ్ళు ఎందుకు మరి అంత ఈయన కష్టపడతాం ఎందుకు అనిపించింది నాకు. మరి అక్కడ లాజిక్ అయితే లేదు. అట్లా సెకండ్ హాఫ్ను వదిలేశారు, గాలికి వదిలేశారు. లాస్ట్లో మళ్ళీ కొంత తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ట్విస్ట్ ఫస్ట్ హాఫ్కి ఇచ్చిన ట్విస్ట్ అయితే బాగుంది. మొత్తం మీద సెకండ్ హాఫ్ బాగా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అదంతా కూడా ఆడ దెబ్బ కొట్టేసింది సినిమా.
తర్వాత ఎంత అంటే క్యారెక్టర్స్కి స్కోప్ లేకపోతే ఎట్లా పెద్ద క్యారెక్టర్లకి పవర్ఫుల్ క్యారెక్టర్స్కి రాముడిని ఒక ఒక రూమ్లో పడేసి అదే రామాయణం అంటే ఈ రోజున మనం రాముడి గురించి మాట్లాడుకునే వాళ్ళమా, ఆ రామాయణం గురించి చెప్పుకునే వాళ్ళమా? సో అట్లా మరి సెకండ్ హాఫ్లో ఏమన్నా అద్భుతాలు చేస్తాడేమో చూద్దాం. ఓవరాల్గా అయితే ఫ్యాన్స్కి బాగా నచ్చొచ్చు, అందరికీ అన్ని వర్గాల ఆడియన్స్కి కమర్షియల్గా ఇది చూసినప్పుడు ఓకే అనిపిస్తుంది.